అమ్మానే పోతానే మన ఊరి బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. హాయ్, హౌ ఆర్ యు? బాగున్నారా? అయిపోయిందా ఈ సంవత్సరం? నెక్స్ట్ ఏంటి? ఫిఫ్త్. నెక్స్ట్ క్లాస్లోకి, పై క్లాస్లోకి వెళ్తున్నామా? మరి ఈ క్లాస్లో మనం ఏం సాధించాం? మన మార్కులు ఎన్ని వచ్చాయో మీకు తెలుసా? ప్రోగ్రెస్ కార్డ్ తీసుకున్నారా? మరి తీసుకుందామా? సో నౌ ఇప్పుడు ఇట్ ఈస్ టైమ్ టు టేక్ హ్యాండ్ ఓవర్ అవర్ ప్రోగ్రెస్ కార్డ్స్. మనం ఇప్పుడు ఒక ప్రోగ్రెస్ కార్డ్ చూసి మన ప్రగతి, గత విద్యా సంవత్సరంలో ఎలాంటి ప్రగతిలో ఎంత మంచి ఉత్తీర్ణత సాధించామని తెలుసుకుందాం. మరి మనకు పేరెంట్స్ వచ్చారు. ముందుగా మణికంఠ వాళ్ళ అమ్మని ఇక్కడికి రావాల్సింది ఆహ్వానిస్తూ ఉన్నాం. 8th క్లాస్ మణికంఠ అండ్ వాళ్ళ అమ్మ. చూడండి, ఇది మణికంఠ ప్రోగ్రెస్ కార్డ్. మణికంఠకు వచ్చేసి టోటల్ గా B2 వచ్చిందమ్మా. కారణం ఏంటి అంటే వాడు మధ్య మధ్యన క్లాసులు డుమ్మా కొట్టడమే. 8th క్లాస్ స్టార్టింగ్ లో ఎంత బాగా చదివాడో మధ్యకు వచ్చే వారికి కొంత నిర్లక్ష్యం వచ్చింది. ఎందుకో మాకు అర్థం కాలేదు. బయట తిరుగుడు ఎక్కువైపోయింది, చెడు దోస్తాను ఎక్కువైపోయింది. రెండవది, కొంతమంది దోస్తాను అతను చెడగొట్టిన విషయాలు మీకు కూడా తెలుసు అనుకుంటే మేము చెప్పలేదు. అవి మీరు శ్రద్ధ వహించకపోవడం వల్ల మీరు కొంచెం లాస్ అయ్యారు. 9th క్లాస్ పోయిన తర్వాత కూడా ఇలాగే ఉంటే బాగుండదు. మంచిగా ముందే చెప్పండి, బాగా చదువుకొని చెప్పండి. ఇప్పటికే నష్టం ఏం లేదు. ఒక 2 సబ్జెక్టులో కొంచెం వెనుకబడ్డాడు, మిగతా అన్ని కూడా ఓకే, నో బ్యాడ్. సో A to E ఇప్పుడు మనకు బయాలజికల్ సైన్స్ లో కానీ, సోషల్ లో కానీ, ఫిజికల్ సైన్స్ లో కానీ చాలా బాగా వచ్చినాయి. వారికి పోయింది అంటే ఇంగ్లీష్, హిందీ. ఇంగ్లీష్, హిందీలో సరిగ్గా మార్క్స్ స్కోర్ చేసుకోలేదు. మరి కారణం ఏంటి? అర్థం కాలేదా, లేకపోతే దాని మీద నిర్లక్ష్యం? హిందీ అంటే కొత్తది, కొంచెం అర్థం కాకపోవచ్చు. తెలియదు. ఇంగ్లీష్కి ఏమైంది? ఇంగ్లీష్ కూడా బాగా ఉంటుంది కదా. సో ఏది ఏమైనప్పటికీ కూడా నెక్స్ట్ ఇయర్ బాగా కష్టపడాలి. 9th క్లాస్లో మంచి మార్కులు సాధించుకోవాలి. ఏది ఏమైనా మీరు మాత్రం మళ్ళీ ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్కే పంపించాలి. ప్రైవేట్ స్కూల్ పక్కన పెట్టేసేయండి. ఇంతకంటే మంచి చదువు అక్కడ ఏం రాదు. పైసలు పోయాల్సిందే తప్ప మనకు ఫలితం ఏమి ఉండదు. సో వచ్చే సంవత్సరం ఇటు దత్తపగూడెం కానీ, లేకపోతే అటు హాస్టల్ కానీ, లేకపోతే మోతూరు కానీ ఎక్కడికి పంపిస్తున్నారో ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ పంపించండి. మరి మంచి మార్కులతోటి భవిష్యత్తులో బాగా చదువుకోవాలని కోరుకుంటూ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ భార్గవ్. బాగా మనకు శ్రద్ధ అనేది ఎప్పుడు కంటిన్యూగా అలాగే ఉండాలి. మధ్యలో ఒక డిస్టర్బ్ అయింది అనుకోండి, ఇటు ఫ్యామిలీ పరంగా కానీ, లేకపోతే ఇటు దోస్తాల పరంగా కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ మధ్య మధ్యలో వీళ్ళకు డుమ్మాలు బాగానే. యాక్చువల్గా అటెండెన్స్ చెప్తే చాలా తక్కువ పడ్డది. మధ్య మధ్య ఊళ్ళో కూడా ఎక్కువైంది కదా ఈ సంవత్సరం. సో అలాంటి తగ్గించేసి వచ్చే సంవత్సరం కరెక్ట్ రెగ్యులర్గా స్కూల్ పంపేయండి. ఇప్పుడు ఏ క్లాసు? ఇప్పుడు 7th. అంటే ఈరోజు ఏ క్లాసు? మరి అయిపోయి ఇస్తే 7th, నెక్స్ట్ ఇయర్ 7th. ఇప్పుడు 6th. ఇయర్ దాకా 6th, రేపు నుంచి 7th. ఏ క్లాస్ నువ్వు? 7th కదా, రేపు నుంచి 7th. ఓకే, రైట్. ఓకే, 7th క్లాస్కి వెళ్ళిపోతారమ్మా. ఇక్కడే చదివించేసి మంచిగా. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఎలా ఉంటుందంటే, ఈ సంవత్సరం ఇది కొంచెం అట్మాస్ఫియర్ ఇదంతా అడ్జస్ట్ చేయడానికి టైం పట్టింది. వచ్చే సంవత్సరం మాత్రం వాళ్ళ యొక్క చదువు చూడండి అద్భుతంగా. అంటే రోజు మీకు హోంవర్క్లు కానీ, వాళ్ళ పని కానీ ఎలా ఉంటుందంటే క్షణం తీరకుండా మీకు చేస్తాము. అందరు టీచర్లు కూడా మధ్యన వచ్చారు కొంతమంది, కాబట్టి మొత్తం ఇయర్లో సెట్ కాలేదు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ఫుల్ ఉంటున్నాం కాబట్టి హోంవర్క్లు రోజు ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చేసుకుంటున్నారు. అంటే యాక్చువల్గా హోంవర్క్ ఉండదా? నిజంగా చెప్పు, నీకు హోంవర్క్ ఇంటికాడ రాసుకోమని నేను చెప్పాము. ఇంటికాడ రాసుకురా మనం చెప్తే మనం ఎక్కడ రాసుకున్నాం? స్కూల్లోనే కొంచెం రాసుకున్నావు కదా. అది ఇక్కడ సమస్య వచ్చారు. స్కూల్లోనే కొంచెం రాసుకుంటారు కాబట్టి ఇంటికి వచ్చే వరకు మీకు తక్కువ అనిపిస్తుంది అది. సో ఇప్పటి నుంచి ఏం చేయాలంటే, హోంవర్క్ అంటే, హోమ్ అంటే ఏంది? ఇల్లు కదా. హోంవర్క్ అంటే ఇంటి పని, అంటే ఇంటికాడ చేయాలి. బలి చేస్తే బడి పని అవుతుంది అది. సో మీరందరూ కూడా ఏ హోంవర్క్ ఇచ్చినా ఇంటి దగ్గరే చేయాలి. ఏమంటుంది మీ అమ్మ? ఇప్పుడు భార్గవ్ వల్ల ఏమంటుంది? హోంవర్క్ మనం ఇచ్చినప్పటికీ వానికి హోంవర్క్ లేదు అంటుంది. ఎందుకంటే వాడు బడిలో చేసిండు కాబట్టి. ఇంటికి పోయిన తర్వాత హోంవర్క్ చేసినట్టు కనిపించట్లేదు. సో పిల్లలందరూ కూడా మీరు ఏం చేయాలంటే, హోంవర్క్ అనేది హోంవర్క్ లాగానే ఇంటికాడే చేయాలి, స్కూల్లో చేయొద్దు. ఓకేనా? మీరు ఇంటికాడ హోంవర్క్ చేస్తే మీ అమ్మ నాన్నలకు తెలుస్తుంది, ఓహో మా పిల్లలు చదువుతున్నారు, హోంవర్క్ చేస్తున్నారని. సో వాట్ టు డు? ఖచ్చితంగా హోంవర్క్ ఇంటి దగ్గరే చేయాలి. ఓకే ఓకే, గుడ్. నెక్స్ట్ పవిత్ర. త్రిశాంత్ వచ్చేసి A+ ఉన్నాడు. అంటే మంచిగా చదువుతున్నాడు. ప్రతి దాంట్లో కూడా మంచి మార్కులు వచ్చాయి, 80+ వచ్చాయి. సో చాలా బాగుంది వీరి స్టడీ. ఇలాగే మరి వచ్చే సంవత్సరం కూడా చదవాలి.
ఇలాగే చదివించండి. మంచిగా ఇంటి దగ్గర కూడా మీరు బాగా హోంవర్క్ చేయించి, అలాగే మీరు చెప్పినటువంటి పాఠాలను కూడా ఏం చెప్పినా సార్ పరిశీలించండి. చేస్తే మన పిల్లలు ఇంకా బాగా చదువుతారు. సో ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. తీసుకోండి. ఓకే, 8th క్లాస్ పిల్లలందరూ రండి. అమ్మానే పోతానే మన ఊరి బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి. అమ్మానే పోతానే మన ఊరి బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి. ఆట పాటల పద్ధతిలో అక్షరాలనే నేర్పుతారులే, ఆట పాటల పద్ధతిలో అక్షరాలనే నేర్పుతారులే. అమ్మానే పోతానే మన ఊరి బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి. అమ్మానే పోతానే ఇప్పుడు 10 నిమిషాల బ్రేక్ తర్వాత ఫేర్వెల్ పార్టీ ఉంటుంది.